రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఈరోజు ఆకాశం అద్భుత దృశ్యానికి వేదిక కానుంది. చంద్రుడు ఎరుపు రంగులో ప్రకాశవంతంగా కనువిందు చేయనున్నాడు. దీన్ని బ్లడ్ మూన్ అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇది ఒక సంపూర్ణ చంద్రగ్రహణమని, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది చూసే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు. ఒకప్పుడు చంద్రగ్రహణాలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపించేవి. ఇప్పుడు వాతావరణం బాగుంటే వరల్డ్ వైడ్గా 85% మంది చూసే అవకాశం ఉంటుంది. బ్లడ్ మూన్ దాదాపు 82 నిమిషాల పాటు కొనసాగనుంది. భారత కాలమానం ప్రకారం చంద్రగ్రహణం రాత్రి 8:58 ప్రారంభమవుతుంది. ఆ తర్వాత రాత్రి 9:57 నుంచి స్పష్టంగా కనిపించనుంది. అలాగే రాత్రి 11 గంటలకు సంపూర్ణ గ్రహణం మొదలవుతుంది. 11:41 చంద్రుడు అత్యంత ఎర్రగా మారతాడు. రాత్రి 2:25 గ్రహణం పూర్తిగా ముగుస్తుందని సైంటిస్టులు అంటున్నారు. చందమామ పూర్తి రంగుతో ఉన్న దృశ్యాన్ని కనులారా వీక్షించాలంటే మాత్రం రాత్రి 11 నుంచి 12:22 మధ్య సాధ్యమవుతుంది. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, కోల్కతాలో చంద్రగ్రహణం కనిపించిన కాంతిలో కాలుష్యంతో స్పష్టత ఉండదని, హిమాచల్, లడఖ్, రాజస్థాన్, గుజరాత్, కూర్గ్లో మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది అంటున్నారు సైంటిస్టులు. ఇలాంటి ప్రత్యేక కలద్దాలు, టెలిస్కోప్ లేకుండా బ్లడ్ మూన్ని స్పష్టంగా చూడొచ్చు. మొత్తంగా ఈ బ్లడ్ మూన్ ఖగోళ ప్రియులకు పండిగే అని చెప్పొచ్చు. ఇక చంద్రగ్రహణం కారణంగా ఆలయాలు మూతపడనున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నట్టుగా టీటీడీ తెలిపింది. గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయ తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది. ఆదివారం మధ్యాహ్నం 3:30 శ్రీవారి ఆలయంతో పాటుగా తిరుమలలోని అన్న వితరణ కేంద్రాలను టీటీడీ మూసివేయనుంది. చంద్రగ్రహణం కారణంగా తక్కువ సమయం ఉండడంతో సుమారు 30,000 నుంచి 35,000 మందికి మాత్రమే దర్శనం కల్పించే వీలు ఉంటుందని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. గ్రహణ సమయంలో అన్న వితరణ కేంద్రాలు మూసివేయడంతో భక్తులకు 50,000 పులిహోర ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేస్తామన్నారు. ఎల్లుండి గ్రహణం వీడాక ఆలయంలో శుద్ధి, పుణ్యాహ వచనం కార్యక్రమం చేసి సుప్రభాత సేవతో ఆలయం తలుపులు తెరుచుకుంటాయన్నారు. సోమవారం వీఐపీ బ్రేక్ సిఫార్సు లేఖలను రద్దు చేశామన్నారు. ఎల్లుండి ఉదయం 6 గంటలకు సర్వదర్శనం భక్తులు క్యూలైన్లోకి రావాలని విజ్ఞప్తి చేశారు.